ఇంటర్నేషనల్ ట్రిప్‌లో డే 1 ఫస్ట్ డెస్టినేషన్ ఒసాకా. అయితే ఇప్పుడే నా రూమ్‌కొచ్చాను. ఇది హోటల్ కాదు. ఇదొక సర్వీస్ అపార్ట్‌మెంట్. దీని పేరు ఛాయా. ఇది బయట చూడండి ఎంత బాగుందో. ఇది లిఫ్ట్. ఇక్కడొచ్చి ఇది మన రూము. ఇక్కడ ఇంకొక 2 రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇది లాండ్రీ వచ్చి ఇది లాండ్రీ. మెల్లగా మాట్లాడుతున్నా, నైట్ అవుతుంది. మన రూమ్‌లో పోయిద్దాము. దీనికి కీస్ ఉండవు. ఇది సర్వీస్ అపార్ట్మెంట్. ఇక్కడ వాళ్ళు మనకు ఒక పాస్ కీ ఇస్తారు. అది మనం ఇక్కడ కొట్టాలి. ఓపెన్ చేసినాక రూమ్ చూడండి ఎంత బాగుందో. జపాన్లో ఫస్ట్ డే ఇది మంది ఒసాకాలో. అసలు రూమ్ చూడండి మస్తు ఉంది కదా. అండ్ ఇంత చిన్న రూమ్లో కూడా ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు. ఇప్పుడు నైట్ వాన పడుతుంది, మీకు కనిపించదు. మీకు మార్నింగ్ చూపిస్తాను. ఇది ఫుల్ వాన పడుతుంది. ఇప్పుడు ఫుల్ చల్లగా ఉంది జపాన్లో. అయితే ఇప్పుడు వాన పడుతుంది. మార్నింగ్ ఇక్కడ మీకు సీనరీ చూపిస్తాను. అండ్ మెయిన్ థింగ్, అందరు జపాన్ అనగానే అందరు జపనీస్ కబోర్డు ఎన్ని స్టిచ్లు ఉన్నాయి చూడండి. ఇప్పటికి నేను చూడలేదు. మొత్తం బొచ్చ స్టిచ్లు ఉన్నాయి. ఇది మనం దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇది వచ్చేసి షవర్ ఏరియా. ఇది షవర్ ఏరియా. అండ్ ఒక చిన్న కిచెన్ కూడా ఇచ్చారు. ఈ కిచెన్లో మనకి ఇండక్షన్ స్టవ్ ఉంది, వాటర్ బాటిల్. లైటింగ్ చూడండి మస్తు ఉంది అది లైటింగ్ అయితే. అండ్ నాకు ఈ రూమ్ మొత్తంలో మెయిన్గా నచ్చింది శానిటైజర్. మొత్తం సూపర్ స్మెల్ వస్తుంది. అండ్ ఇది ఏందో నాకు తెలియదు కానీ రూమ్ అంతా ఫుల్ రూమ్ స్ప్రే లాగా మస్తు స్మెల్ వస్తుంది. అండ్ దీంతో పాటు మనకి టాయిలెటరీస్ ఇచ్చారు. అండ్ టూత్పేస్ట్, టిష్యూస్, టవల్స్, డ్రైయర్స్, స్విచ్చెస్ చూడండి. స్విచ్లే బొచ్చే స్విచ్లు ఉన్నాయి. మొత్తం రూమ్ అంతా స్విచ్లే ఉన్నాయి అర్థం కాకుండా. ఇక్కడ స్విచ్లే ఉన్నాయి, అటువైపు స్విచ్లే ఉన్నాయి, అండ్ అటువైపు స్విచ్లే ఉన్నాయి. మొత్తం స్విచ్చెస్ ఉన్నాయి. అండ్ కబోర్డ్లో కూడా స్విచ్లే ఉన్నాయి. ఇప్పటికైతే రూమ్ ఇది. అండ్ బయట ఇంకా క్లియర్గా ఇక్కడ మనం 4 days ఉంటాం. క్లియర్గా మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.